జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఈ వైఎస్ వివేక కేసు ఇప్పుడు కొత్తగా సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. విచారణ అనేది పూర్తయిందని చెప్పి. దీంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తారా? తను నేను జైలుకు పంపిస్తారా అన్నది కొత్తగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ కేసు ఎటువైపు టర్న్ అవ్వబోతుంది? వివేకానంద రెడ్డి హత్య కేసు 2019 మార్చి 15న హత్య జరిగింది. ఈ సంవత్సరం మార్చి 15కి 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. 7వ సంవత్సరం. ఇదొక విచిత్రమైన వింత కేసు. నేను దాదాపు ఒక 100 వీడియోలు చెప్పుంటాను నేను దీని మీద. సో ఇప్పుడు కొత్త లేటెస్ట్ పరిణామం ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న వార్త వైరల్ అవుతుంది. దీనికి నేపథ్యం ఏంటంటే అవినాష్ రెడ్డి యాక్చువల్గా బెయిల్ మీద బయట ఉన్నాడు. తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ని రద్దు చేయమని సునీత ఎప్పుడో లాంగ్ బ్యాక్కే కోర్టుకు వెళ్ళింది. కానీ బెయిల్ రద్దు కావట్లేదు. దానికి రకరకాల కారణాలు. ఒక కారణం సునీతనే కారణం. ఎందుకంటే సునీత వాళ్ళ అడ్వకేటు సిద్ధార్థ్ మల్హోత్రా చంద్రబాబు కేసులను టేకప్ చేయడం, దానివల్ల ఈ కేసు అటెండ్ అవ్వకపోవడం, అలాగా చాలా రకాలుగా సునీత వైపు నుంచి కూడా లేట్ జరిగింది. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా దాదాపు 55,000 కేసులు పెండింగ్లో ఉంటాయి సుప్రీంకోర్టులో. అందువల్ల కూడా రకరకాల కారణాలతో పెండింగ్ జరుగుతూ వచ్చింది. పైగా సిబిఐ రద్దు కోరల బిగినింగ్లో. రద్దుకి ఈమె మాత్రమే వెళ్ళింది. ఆ తర్వాత సిబిఐని అడిగారు, సిబిఐ ఎందుకు రద్దు మీరు కోరట్లేదు అంటే సిబిఐ కూడా పిటిషన్ వేసింది. అంటే ఏదో ఏకిపోతే బాగుంది అన్నట్టుగా వేసింది. సిబిఐ కూడా రద్దు పిటిషన్ వేసింది. ఇప్పుడు దీని మీద విచారణ నిన్న జరిగింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ ముందు వెళ్ళింది. ద్విసభ్య ధర్మాసనం ఎంఎం సుందరేశన్, జస్టిస్ కోటేశ్వర సింగ్, జస్టిస్ సుందరేశన్ వీళ్ళిద్దరి బెంచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సిబిఐని అడిగారు, అసలు దీని మీద విచారణ ఇంకా జరగాల, విచారణ అయిపోయిందా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఒకవేళ దర్యాప్తు ఇంకా జరగాలంటే ట్రయల్తో పాటు దర్యాప్తు కూడా చేయొచ్చా, లేదు దర్యాప్తు క్లోజర్ రిపోర్ట్ అంటారు, క్లోజర్ రిపోర్ట్ ఇచ్చినాకనే ట్రయల్ స్టార్ట్ అవ్వాలా అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లోజర్ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసింది. దాన్ని మీరు కన్సిడర్ చేస్తారా? ఆ క్లోజర్ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా సిబిఐని అడిగింది. ఎందుకంటే సిబిఐ అనేది దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాబట్టి దాన్ని అడిగింది అనమాట. దానికి సంబంధించి నిన్న సిబిఐ కూడా ఫైల్ చేసింది పిటిషన్. సిబిఐ ఏం చెప్పిందంటే, మాది దర్యాప్తు అయిపోయింది, ఒకవేళ సుప్రీంకోర్టు ఏమన్నా ఆదేశిస్తే మేము ఫర్దర్గా చేస్తాం తప్ప మా వైపు నుంచి అయితే దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది అనేది చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? సునీత వైపున అడ్వకేటు ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి. దర్యాప్తు అయిపోయింది కాబట్టి ఏం ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు జనరల్గా? ఇది ఇప్పుడు దర్యాప్తు అయిపోయింది, ట్రయల్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ట్రయల్లో సాక్షుల్ని ప్రవేశపెట్టాలి కాబట్టి ఆ సాక్షుల్ని ఇతను భయభ్రాంతం చేస్తాడు. ఆల్రెడీ దీంట్లో చాలామంది సాక్షులు మిస్టీరియస్గా చనిపోయారు. గతంలో కూడా కొన్ని కేసులు నమోదైనాయి. ఇతను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు కూడా వచ్చాయి, ఏది అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నట్టు అనేది సుప్రీంకోర్టుకి ప్రజెంట్ చేస్తారు. అప్పుడు అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్స్ కూడా వీళ్ళ వాదన వినిపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ దర్యాప్తు అయిపోయింది, ఇంకా ట్రయల్కి వచ్చేసింది, ఇప్పుడు ఇతను బెదిరించేది ఏముంటుంది? ఆ బెదిరింపులు అన్నీ కూడా పొలిటికల్ యాంగిల్లో చేశారు తప్ప ఎవరిని బెదిరించలేదు అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో మొత్తంగా ఫస్ట్లో 8 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో మనకి నెంబర్ 1 వచ్చి ఎర్రగంగిరెడ్డి, నెంబర్ 2 వచ్చి సునీల్ యాదవ్, నెంబర్ 3 ఉమాశంకర్ రెడ్డి, నెంబర్ 4 దస్తగిరి, నెంబర్ 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, నెంబర్ 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, నెంబర్ 6, నెంబర్ 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, నెంబర్ 8 వైఎస్ అవినాష్ రెడ్డి. ఇందులో నెంబర్ 4గా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు. అసలు దస్తగిరి అప్రూవర్ మారడమే వల్లనే ఈ కేసులు ఉన్నాయి తప్ప వేరే సాక్ష్యాలు, డాక్యుమెంట్ సాక్ష్యాలు ఏమీ లేవనేది ఇక్కడ సాక్షాత్ హైకోర్టే అనేక సార్లు దాదాపు 16 ప్రశ్నల్ని హైకోర్టే వేసింది. ఫస్ట్లో గూగుల్ టేక్అవుట్ అవి అన్నారు, మళ్ళీ అదంతా ఇక్కడ కుదరదు అన్నారు. ఇదంతా జరిగింది. నేను దీని మీద చాలాసార్లు చెప్పాను. దీంట్లో బేసిక్గా ఏంటంటే
మన ప్రతిదీ కూడా రాజకీయాల్లో ఎలా ఉంటుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్. మామూలుగా ఫెమినిస్టులు పర్సనల్ ఈజ్ పొలిటికల్ అనేది ఒక వాళ్ళ స్లోగన్ ఉంది. అంటే వ్యక్తిగతమైనదంతా కూడా రాజకీయమే అని. అక్కడ ప్రతిదీ రాజకీయమే. శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే కాదేది రాజకీయాలకు అనర్హం. సో అందువల్ల ఈ హత్యను కూడా ఫస్ట్ ఏమో జగన్ ఉపయోగించుకున్నాడు. 2019లో నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ కూడా వేసి ఇది చంద్రబాబే చంపాడని జగన్ ఒక సింపతి వేవ్ క్రియేట్ చేసి మా బాబాయిని చంపేశారని క్రియేట్ చేశాడు. అప్పుడు సునీత కూడా జగన్ వైపే ఉండి తెలుగుదేశం వాళ్ళే చంపారని సునీత కూడా కొంత సొంత కూతురు అల్లుడు, ఆయన పేరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ భర్త, వీళ్ళిద్దరు కూడా జగన్ వైపు మాట్లాడారు కాబట్టి జగన్కి అది హెల్ప్ అయింది. ఆ తర్వాత చంద్రబాబు మేల్కొని అరే మనం ఉపయోగించుకోలేకపోయాం అనుకొని ఈయనేం చేశాడు, వీళ్ళు మీడియాకి ఇచ్చి మీడియా ఇంకా 5 ఏళ్ళు ఓదరగొట్టింది భయంకరంగా. జగన్తో పాటు రకరకాల చేసి మాయ చేసి మ్యాజిక్లు చేసి జగన్కి వ్యతిరేకంగా జగనాసుర రక్త చరిత్రను వీళ్ళు ఒక బుక్లెట్ వేసి ఈ డ్రామా చేసి ఈ లోపల సునీత కూడా కారణాలు ఏదైనా ఇటు షిఫ్ట్ అయింది, యూటర్న్ ఆమె కూడా తీసుకుంది. దాంతో వీళ్ళకి ఇంకా బలం పెరిగింది. ఈ లోపల ఇంకొక అదేంటారు కాఫిన్లో ఇంకొక చీల కొట్టినట్టుగా ములుకు కొట్టినట్టుగా షర్మిల కూడా ఎంటర్ అయింది. సో ఇవన్నీ జగన్కి యాంటీ అయినాయి. కడప ఎలక్షన్లో కూడా అది పనికొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయింది వీళ్ళ గవర్నమెంట్. 1 ఇయర్ అయితే నిజంగా వీళ్ళకి కానీ శిక్షించాలా, దీంట్లో ఎవరైతే వివేకానంద రెడ్డి చంపారో అని కానీ సీరియస్నెస్ ఉంటే ఈ పాటికి అరెస్టులు చేసి ఉండాలి, బెయిల్ క్యాన్సిల్ చేసి ఉండాలి. అసలు బెయిల్ రద్దుకి సిబిఐ ఎందుకు ట్రై చేయలేదు? ముందు సునీత వెళ్ళినాక కోర్టు అడిగితే ఎందుకు చేశారు? అప్పటి వరకు సిబిఐ ఎందుకు ట్రై చేయలేదు? సిబిఐ ఇప్పుడు కోర్టు అడిగితే చెప్తుంది దర్యాప్తు అయిపోయిందని. దర్యాప్తు అయితే నువ్వు వెళ్ళి చెప్పాలి కదా కోర్టుకి, దర్యాప్తు అయిపోయింది, ట్రైల్లో అడగాలి కదా. కోర్టు వచ్చే ఏం బాబు దర్యాప్తు అయిపోయింది సార్ అనేసి ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఎవరికి ఆ కేసు మీద ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే చంపిన వాళ్ళకి దొరికితే ఎవరికి రాజకీయంగా ఉపయోగం లేదు. అది తెలియకపోతేనే మీరు అని చెప్పచ్చు, తెలిసిపోతే ఏమి ఉండదు. కాబట్టి అది అందరికి తెలుసు ఎవరు చంపారని అందరికి తెలుసు అక్కడ. కానీ అది పొలిటికల్ కారణాలతో చంపారన్నట్టుగా చెప్పుకోవాలంటే అది తేలకూడదు. కేసు తేలితే ఉపయోగపడదు. కాబట్టి 6 ఏళ్ళుగా నడుపుతున్నారు. లేకపోతే ఒక హత్య కేసుకి ఒక సిబిఐ లాంటి దేశంలోనే మా భాషలో పుడింగ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ 6 ఏళ్ళు పడుతుందండి దానికి. సో 6 ఏళ్ళు పట్టిందంటే అని అర్థమవుతుంది. పొలిటికల్ గా ఉపయోగించుకోవాలంటే అది అలాగా మండుతూనే ఉండాలి, ఆరకూడదు, కుంపటి ఆరిపోకూడదు. అందుకని జరగట్లేదు. నిజానికి తేల్చాలంటే అది ఎంతసేపు, అది విషయం అనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో బాల్ ఉంది. కాకపోతే ఇప్పుడు కూడా చూడండి, నిన్న కూడా సిద్ధార్థ లోతర్ హాజరు గల పాస్ ఓవర్కి అడిగారు వాళ్ళు జూనియర్. పాస్ ఓవర్ అంటే మధ్యాహ్నం తర్వాత వస్తాడని. మధ్యాహ్నం తర్వాత మేమున్నామని చెప్పింది బెంచి. సో 19వ తేదీకి విచారణకు పడింది. మరి 19కి మళ్ళీ సిద్ధార్థ లోతర్ వచ్చి ఆర్గ్యుమెంట్ వినిపించాలి, మళ్ళీ యువతల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మరి కోర్టు ట్రయల్కి ఇస్తుందా, ట్రయల్ ఎంతకాలం జరుగుతుందో మనకి తెలియదు. ట్రయల్ కూడా ఏండ్ల తరబడి ట్రయల్ జరిగిన కేసులు ఉన్నాయి. సో ఫైనల్గా ఇది ఏమో అవుతుందంటే ఏమో అదేదో అంటారు గడ్డి వామిలో సూదిలాగా ఫైనల్గా సూది దొరకపోవచ్చు, గడ్డి మాత్రమే బయటికి రావచ్చు. కాబట్టి ఏం జరుగుతుందో ఫైనల్గా తెలియదు. నాకైతే ఏమి జరగదనే ఫీలింగ్ అయితే ఉంది, నా గట్ ఫీలింగ్ నేను పరిశీలించిన మేరకి. ఎందుకంటే దీంట్లో ఎవరికైనా పడితే ఆ 4గురికి పడాలి. ఎవరు ఫస్ట్ చెప్పిన ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, తర్వాత ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళల్లో దస్తగిరి సాక్షి అయిపోయాడు. అతను ముందాయి. అదొక విచిత్రం ఇండియన్ లీగల్ సిస్టంలో. అంటే ఇప్పుడు మన ముగ్గురం కలిసి, కెమెరామెన్ నేను నువ్వు కలిసి ఒకరిని చంపాము, ముందే ప్లాన్ చేసుకున్నాము, మీకిద్దరితో ముందే మాట్లాడుకున్నా, అరే నేను అప్రూవర్గా మారుతా, మీ ఇద్దరు పేర్లు చెప్తాను, నేను అప్పుడు సాక్షి అయిపోతా, మీకు ఇద్దరికి డబ్బులు ఇస్తా అని మనం ముగ్గురు మాట్లాడుకొని ఒకరిని చంపాము. నేను సార్ వీళ్ళిద్దరే సార్ చంపింది, నేను అప్రూవర్ మారిపోతాను అన్నా. నన్ను కోర్టు కూడా సాక్షిగా పరిగణిస్తుంది. నాకు సాక్షి అంటే ఇంకా జైలు శిక్ష లేదు, మీరిద్దరికి పడుతుంది. మీరిద్దరికి ముందే నేను మాట్లాడుకున్నాగా, పడుతుంది జైలు శిక్ష, మీకు ఎంత డబ్బులు ఇస్తాను, మీ ఫ్యామిలీస్ నేను చూసుకుంటా. ఇలా చేయడానికి పాసిబిలిటీ లేదా? మరి కోర్టు ఎలా ఇది? దీని మీద కూడా ఇంకా కోర్టులో ఉందన్నమాట. దీని మీద కూడా కౌంటర్ వేశారు. ముద్దాయిని సాక్షిగా వాడే చెప్తున్నాడు, నేను ఎలా నరికాను, గొడ్డలతో నేనే ఫస్ట్ కొట్టాను, ఇవన్నీ వాడే చెప్తున్నాడు. మరి వాడిని ఎలా, వాడు భయంకరమైన హంతకుడు అనేది, పైగా వాడికి ఏమీ సంబంధం లేను, డబ్బు తీసుకొని హత్య చేశానని చెప్తున్నాడు దస్తగిరి.
వాడేదో హీరోలాగా వీళ్ళందరూ సార్ అని మైకులు పెట్టడం, అతను గంటల సేపులు మాట్లాడడం, ఇలాగా నడుస్తుంది. అంటే ఇది లీగల్ సిస్టమ్ ఎలా ఉందనేది మనకి ఈ కేసుకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. సుప్రీంకోర్టు తనకి బెయిల్ రద్దు చేస్తే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. మరి బెయిల్ రద్దు చేస్తుందా, లేదు ట్రయల్ అవుతుంది కదా త్వరగా ట్రయల్కి ఇస్తుందా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.